శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురుచరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. అక్షయ తృతీయ ఈరోజు, పరశురామ జయంతి ఈరోజే. లక్ష్మీ సాధనలకి, లక్ష్మీ ఆరాధనకి ప్రశస్తమైన రోజు ఈరోజు. గంగ భూమికి దిగి వచ్చిన రోజు కూడా ఈ రోజే అంటారు. వేదవ్యాస మహర్షి శ్రీ మహాభారత రచనకి శ్రీకారం చుట్టిన రోజు కూడా ఈ రోజే. వేదవ్యాసుడు చెబుతుండగా గణపతి ఆ మహాభారతాన్ని మొత్తం లిఖిత రూపంలో అందించాడు. పరశురామ జయంతి కూడా ఈ రోజే కాబట్టి పరశురాముడికి సంబంధించిన మంత్రము, స్తోత్రము ఇప్పటికే అందించి ఉన్నా. ఇప్పుడు లక్ష్మికి సంబంధించిన ఒక మహత్తరమైన స్తోత్రాన్ని మీకు అందించబోతున్నాను. దీని వలన సంతానం కలుగుతుంది, వివాహం కావలసిన వారికి వివాహం కలుగుతుంది, సమాజంతో సత్సంబంధాలు ఏర్పడి మిత్రులు ఏర్పడతారు, భుక్తి ముక్తి రెండూ లభిస్తాయి. ఈ స్తోత్రం లక్ష్మీనారాయణ సంహితలో ఉంది. ఆ స్తోత్రాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాను. శ్రద్ధగా వినండి. ఈరోజు మీకు వీలైనన్ని సార్లు పారాయణ చేయండి. ఆవు పాలను నైవేద్యం పెట్టండి మహాలక్ష్మికి. ఈ స్తోత్రం చదివే ముందు మీ ఇంట్లో, మీ పూజాస్థానంలో ఉన్న లక్ష్మీనారాయణుల చిత్రపటానికి కానీ, విగ్రహాలకు కానీ పంచోపచార పూజ చేయండి. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, లక్ష్మీనారాయణులను కలిపే ఆరాధించాలి తప్ప విడివిడిగా ఆరాధించకూడదు. కనుక వారిద్దరికీ పంచోపచార పూజ చేయండి. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించండి. వీలైనంత వరకు గంధం అన్నప్పుడు తెల్ల చందనాన్ని ఉపయోగించండి. పుష్పం, తెల్లటి పుష్పాలను ఉపయోగించండి. ధూపం దగ్గరకు వచ్చేసరికి రకరకాల అగరవత్తులు మనకు అందుబాటులో ఉన్నాయి. వీలైనంత వరకు గులాబీ పరిమళం వచ్చే అగరవత్తులను వెలిగించండి. అలాగే దీపంలో ఆవు నెయ్యి వాడడం ప్రశస్తం, లేదా నువ్వుల నూనె. మీరు ఏది వాడినా 2 దీపాలు ఉంచండి. 2 దీపాల్లో ఒక్కొక్క దానిలో 2 లవంగాలు కూడా ఉంచండి. తరువాత నైవేద్యం ఆవు పాలు. ఈ ఋతువులో దొరికే పండ్లు, మామిడి పండ్లు, వీటిని నైవేద్యంగా సమర్పించి, ఇంకా ఉత్సాహం ఉన్నవారు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితోటి, తెల్లని పూలతోటి అమ్మవారికి పూజ చేయండి. ఆ తర్వాత ఈ స్తోత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు పారాయణ చేయండి. ఇన్నిసార్లు అని లేదు, మీకు వీలైనన్ని సార్లు పారాయణ చేయండి. రేపటి నుంచి ఈ స్తోత్రాన్ని మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి. తద్వారా లక్ష్మీనారాయణుల కృపను పొంది సంతానము, వివాహము, సామాజిక సత్సంబంధాలు, భుక్తి ముక్తి అన్నిటినీ కూడా పొందండి. ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందుకోండి. ధ్యానం. చక్రాకారం మహత్తేజ తన్మధ్యే పరమేశ్వరి జగన్మాతా జీవదాత్రి నారాయణీ పరమేశ్వరి. చక్రాకారం మహత్తేజ తన్మధ్యే పరమేశ్వరి జగన్మాతా జీవదాత్రి నారాయణీ పరమేశ్వరి. వ్యూహతేజోమయీ బ్రహ్మానందిని హరిసుందరి పాశాంకుశేక్షుకోదండ పద్మమాలాలసత్కర. వ్యూహతేజోమయీ బ్రహ్మానందిని హరిసుందరి పాశాంకుశేక్షుకోదండ పద్మమాలాలసత్కర. ఇటువంటి శ్రీ మహాలక్ష్మిని దేవతలందరూ చూశారు, నమస్కారాలు చేశారు. ఆ తర్వాత ఆమెని స్తోత్రం చేశారు. దృష్ట్వా తాం ముహుర్ముహుర్దేవా ప్రణేముర్విగతజ్వరా తుష్టువు శ్రీ మహాలక్ష్మీం లలితాం వైష్ణవీం పరాం. శ్రీదేవా ఊచుః జయ లక్ష్మి జగన్మాత జయ లక్ష్మి పరాత్పరే జయ కళ్యాణ నిలయే జయ సర్వకళాత్మికే.
జయ లక్ష్మి జగన్మాత జయ లక్ష్మి పరాత్పరే జయ కళ్యాణ నిలయే జయ సర్వకళాత్మికే జయ బ్రాహ్మి మహాలక్ష్మి బ్రహ్మాత్మికే పరాత్మికే జయ నారాయణి శాంతే జయ శ్రీలలితే రమే జయ బ్రాహ్మి మహాలక్ష్మి బ్రహ్మాత్మికే పరాత్మికే జయ నారాయణి శాంతే జయ శ్రీలలితే రమే జయ శ్రీ విజయే దేవీశ్వరి శ్రీదే జయర్ధృదే నమః సహస్రశీర్షాయై సహస్రాననలోచనే జయ శ్రీ విజయే దేవీశ్వరి శ్రీదే జయర్ధిదే నమః సహస్రశీర్షాయై సహస్రాననలోచనే నమః సహస్రహస్తాబ్జపాదపంకజశోభితే అణోరణుతరే లక్ష్మి మహతో మహీయసి నమః సహస్రహస్తాబ్జపాదపంకజశోభితే అణోరణుతరే లక్ష్మి మహతోపి మహీయసి అతలం తే స్మృతౌ పాదౌ వితలం జానునీ తవ రసాతలం కటిస్తే చ కుక్షిస్తే పృథివీమత అతలం తే స్మృతౌ పాదౌ వితలం జానునీ తవ రసాతలం కటిస్తే చ కుక్షిస్తే పృథివీమత హృదయం భువః స్వస్తిస్తు ముఖం సత్యం శిరోమతం దృశశ్చంద్రార్కదహనా దిశః కర్ణాభుజస్సురాः హృదయం భువః స్వస్తిస్తు ముఖం సత్యం శిరోమతం దృశశ్చంద్రార్కదహనా దిశః కర్ణాభుజస్సురాः మరుతస్తు తవోచ్ఛ్వాస వాచస్తే శ్రుతయో మతాః క్రీడాతే లోకరచన సఖాతే పరమేశ్వర మరుతస్తు తవోచ్ఛ్వాస వాచస్తే శ్రుతయో మతాః క్రీడాతే లోకరచన సఖాతే పరమేశ్వర ఆహారస్తే సదానందో వాసస్తే హృదయో హరేః దృశ్యాదృశ్యస్వరూపాణి రూపాణి భువనాని తే ఆహారస్తే సదానందో వాసస్తే హృదయో హరేః దృశ్యాదృశ్యస్వరూపాణి రూపాణి భువనాని తే శిరోరుహాఘనస్తే వైతారకాః కుసుమాని తే ధర్మాద్యా బాహవస్తే చ కాలాద్యా హేతయస్తవ శిరోరుహాఘనస్తే వైతారకాః కుసుమాని తే ధర్మాద్యాః బాహవస్తే చ కాలాద్యాః హేతయస్తవ యమశ్చ నియమాశ్చాపి కరపాదనఖాస్తవ స్తనౌ స్వాహా స్వధాకారౌ సర్వజీవనదుగ్ధదౌ యమశ్చ నియమాశ్చాపి కరపాదనఖాస్తవ స్తనౌ స్వాహా స్వధాకారౌ సర్వజీవనదుగ్ధదౌ ప్రాణాయామస్తవ శ్వాసో రసనాతే సరస్వతి మహీరుహాస్తేంగరుహా ప్రభాతం వసనం తవ ప్రాణాయామస్తవ శ్వాసో రసనాతే సరస్వతి మహీరుహాస్తేంగరుహా ప్రభాతం వసనం తవ ఆదౌ దయా ధర్మపత్ని ససజ్జ నిఖిలా ప్రజాః హృస్థా త్వం వ్యాపినీ లక్ష్మీ మోహినీ త్వం తథా పరా ఆదౌ దయా ధర్మపత్ని ససజ్జ నిఖిలా ప్రజాః హృత్స్థా త్వం వ్యాపిని లక్ష్మీ మోహినీ త్వం తథా పరా ఇదానీం దృశ్యసే బ్రాహ్మీ నారాయణీ ప్రియశంకరి నమస్తస్యై మహాలక్ష్మ్యై గజముఖ్యై నమో నమః ఇదానీం దృశ్యసే బ్రాహ్మీ నారాయణి ప్రియశంకరి నమస్తస్యై మహాలక్ష్మ్యై గజముఖ్యై నమో నమః సర్వశక్త్యై సర్వధాత్ర్యై మహాలక్ష్మ్యై నమో నమః యా ససర్జ విరాజం చ తతోజం విష్ణుమీశ్వరం సర్వశక్త్యై సర్వధాత్ర్యై మహాలక్ష్మ్యై నమో నమః యా ససజ్జ విరాజం చ తతోజం విష్ణుమీశ్వరం హృదం తథా సురాగ్రయాశ్చ తస్యై లక్ష్మ్యై నమో నమః త్రిగుణాయై నిర్గుణాయై హరిణ్యై తే నమో నమః హృదం తథా సురాగ్రయాశ్చ తస్యై లక్ష్మ్యై నమో నమః త్రిగుణాయై నిర్గుణాయై హరిణ్యై తే నమో నమః యంత్రతంత్రాత్మికాయై తే జగన్మాత్రే నమో నమః
వాగ్విభూత్యై గురుతన్యై మహాలక్ష్మ్యై నమో నమః. యంత్రతంత్రాత్మికాయై తే జగన్మాత్రే నమో నమః. వాగ్విభూత్యై గురుతన్యై మహాలక్ష్మ్యై నమో నమః. కంభరాయై సర్వవిద్యాభరాయై తే నమో నమః. జయా లలితా పాంచాలీ రమాతన్యై నమో నమః. కంభరాయై సర్వవిద్యాభరాయై తే నమో నమః. జయా లలితా పాంచాలీ రమాతన్యై నమో నమః. పద్మావతీ రమాహంసి సుగుణాజ్ఞాశ్రియై నమః. నమస్తుతా ప్రసన్నం వై ఛందయామాస ఇందిరైః. పద్మావతీ రమాహంసి సుగుణాజ్ఞాశ్రియై నమః. నమస్తుతా ప్రసన్నం వై ఛందయామాస ఇందిరే. ఫలశ్రుతిః. శ్రీలక్ష్మీ ఉవాచ స్తావకామే భవిష్యంతి శ్రీ యశో ధర్మ సంభృతాః విద్యా వినయ సంపన్నా నిరోగా దీర్ఘజీవినః. స్తావకామే భవిష్యంతి శ్రీ యశో ధర్మ సంభృతాః విద్యా వినయ సంపన్నా నిరోగా దీర్ఘజీవినః. పుత్రమిత్ర కలత్రాఢ్యా భవిష్యంతి సుసంపదః పఠనాత్ శ్రవణాదస్య శత్రుభీతిర్వినశ్యతి. పుత్రమిత్ర కలత్రాఢ్యా భవిష్యంతి సుసంపదః పఠనాత్ శ్రవణాదస్య శత్రుభీతిర్వినశ్యతి. రాజభీతి కదనాని వినశ్యంతి న సంశయః. భుక్తిం ముక్తిం భాగ్యవృద్ధిముత్తమాం చ లభేన్నరః. రాజభీతి కదనాని వినశ్యంతి న సంశయః. భుక్తిం ముక్తిం భాగ్య సమృద్ధిముత్తమాం చ లభేన్నరః. ఫలశ్రుతి విన్నారు కదా. శ్రీ సంపదలు, యశస్సు, ధర్మ సంభృతం, విద్య వినయ సంపన్న, నిరోగ దీర్ఘజీవిన, ఎటువంటి రోగాలు లేకుండా దీర్ఘజీవిన, దీర్ఘాయుష్షు కలుగుతుంది. పుత్రులు లభిస్తారు, మిత్రులు లభిస్తారు, భార్య లేదా భర్త లభిస్తారు, సంపదలు లభిస్తాయి, శత్రుభీతి తొలగిపోతుంది. ఇంతెందుకు, భుక్తి ముక్తి భాగ్యవృద్ధి ఉత్తమమైన భాగ్యవృద్ధి కలుగుతుంది. ఈ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల కానీ వినడం వల్ల కానీ అని శ్రీ మహాలక్ష్మి దేవతలకి ఒక వరాన్ని ప్రసాదించింది. అక్షయ తృతీయ జపం, దానం, హోమం, స్తోత్రం, పూజ ఏదైనా సరే ఈరోజు చేస్తే అక్షయమైన ఫలితం కలుగుతుంది అని శాస్త్రం చెబుతోంది. కనుక వీలైనన్ని సార్లు ఈ స్తోత్రాన్ని ఈరోజు పారాయణ చేయండి. తద్వారా మహాలక్ష్మి కృపా కటాక్షాలు పొంది ఈ స్తోత్రంలో చెప్పిన ప్రయోజనాలన్నింటినీ పొందండి. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకి మరొక్క సూచన. ఇందాక మనం అక్షయ తృతీయ గురించి చెప్పుకుంటున్నప్పుడు శ్రీ వేదవ్యాస మహర్షి శ్రీ మహాభారత రచనకు శ్రీకారం చుట్టింది ఈరోజే. ఆయన చెబుతుండగా, వేదవ్యాసుడు చెబుతుండగా స్వయంగా గణపతి దానిని లిఖిత రూపంగా ప్రపంచానికి అందించాడు అని అనుకున్నాము. అంటే శ్రీ మహాభారత రచన ప్రారంభం కూడా అక్షయ తృతీయ నాడే జరిగింది అని పెద్దలు చెప్తుంటారు. కనుక ఈ రోజు నుంచి ప్రతిరోజు రాత్రి 8 గంటలకు, ఈ రోజు నుంచి ప్రతిరోజు రాత్రి 8 గంటలకు వ్యాస మహాభారతం, సంస్కృతంలో ఉన్న వ్యాస మహాభారతానికి తెలుగులో అర్థాన్ని చెప్పుకుంటూ పెడదాం. ఆ విధంగా మహాభారత పఠనం అనే దానిని ఈరోజు మొదలు పెట్టుకుందాం. విస్తృతమైన గ్రంథం, ఇతిహాసం, తొందరగా తెమిలేది కాదు. ప్రతిరోజు కొంతగా మనం ఆ వ్యాస భగవానుడు ఈ ప్రపంచానికి అందించిన శ్రీ మహాభారతాన్ని, దాని తాత్పర్యాన్ని మనం తెలుగులో విందాం. స్వస్తి.